ఇక ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు నేటితో ప్రచారం ముగియనుంది. 7 రాష్ట్రాల్లోని మొత్తం 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానాలోని 10, ఢిల్లీలో 7 సీట్లకు ఈ దశలలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక బీహార్లో 8, జార్ఖండ్లో 4, ఒరిస్సాలో 4, యూపీలో 14, వెస్ట్ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. దేశ రాజధానిలోని 7 సీట్లలో ఎవరు పాగా వేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు నేటితో ప్రచారం ముగియనుంది. 7 రాష్ట్రాల్లోని మొత్తం 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానాలోని 10, ఢిల్లీలో 7 సీట్లకు ఈ దశలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక బీహార్లో 8, జార్ఖండ్లో 4, ఒరిస్సాలో 4, యూపీలో 14, వెస్ట్ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. దేశ రాజధానిలోని 7 సీట్లలో ఎవరు పాగా వేస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి 5 దశల్లో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇక 6వ విడత లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లుండి 25వ తేదీ రోజు ఉదయం 6వ దశ ఎన్నికల సంగ్రామం మొదలు కాబోతోంది. సో మొత్తం 7 దశల్లో ఉన్నటువంటి ఈ ఎన్నికలు ఇక చివరి అంకానికి చేరుకుంటున్నాయి. సో 6వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు నేటితో ప్రచారం కూడా ముగియబోతోంది. 7 రాష్ట్రాల్లో మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది ఎల్లుండి ఉదయం. దీంట్లో మరి ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే హర్యానాలో 10 లోక్సభ స్థానాలకు, ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు, అట్లాగే యూపీ విషయానికి వస్తే గనక యూపీలో 14 స్థానాలకు జరగబోతోంది. సో మొత్తానికి ఇక బీహార్ కూడా దీంట్లో ఉంది. ఇప్పటికే బీహార్ లో కూడా ఎన్నికలు అంటే ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నా కానీ ఫేజెస్ ను బట్టి అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని లోక్సభ సెగ్మెంట్లన్నీ కూడా జరిగింది. బీహార్ లో 8 సెగ్మెంట్లు, జార్ఖండ్ లో 4 సెగ్మెంట్లు, ఒరిస్సాలో 4 సెగ్మెంట్లు, యూపీలో 14 సెగ్మెంట్లకు జరగబోతోంది. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. సో ఇప్పటికే 5 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ గా వెస్ట్ బెంగాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. సో ఈసారి 6వ దశ పోలింగ్ లో భాగంగా 8 స్థానాలకు మొత్తం ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకసారి ఫస్ట్ ఫేజ్ లో చూసుకుంటే గనక 102 స్థానాలకు 102 పార్లమెంట్ సెగ్మెంట్ లో అక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 21 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి 102 పార్లమెంట్ స్థానాల్లో. మొదటి ఫేజ్ లో 19వ తారీఖు ఏప్రిల్ రోజు మొదలైనటువంటి ఈ ఎన్నికలు. ఆ తర్వాత రెండో ఫేజ్ 26 ఏప్రిల్ రోజు అయ్యాయి. దాంట్లో 88 లోక్సభ పార్లమెంట్ స్థానాలకు 13 రాష్ట్రాల్లో జరిగాయి. ఇక మూడో ఫేజ్ విషయానికి వస్తే 7వ తేదీ రోజు మూడో ఫేజ్ ఎన్నికలు జరిగాయి 94 పార్లమెంట్ స్థానాలు. సో ఇందులో 11 రాష్ట్రాలు జరగడం జరిగింది. ఇక ఫోర్త్ ఫేజ్ విషయానికి వస్తే ఫోర్త్ ఫేజ్ 13వ తారీఖు మే రోజు జరిగింది. ఫోర్త్ ఫేజ్ లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా భాగమై ఉన్నాయి. అందులో 96 లోక్సభ స్థానాలకు జరిగాయి. మొత్తం 10 రాష్ట్రాలకు దీంట్లో ఎన్నికలు జరిగాయి. ఫిఫ్త్ ఫేజ్ 20వ తేదీ రోజు జరిగాయి. దాంట్లో 49 లోక్సభ స్థానాల్లో 8 రాష్ట్రాలు జరిగాయి. ఇక 6వ ఫేజ్ జరగబోతోంది 25 మే ఎల్లుండి. ఆ తర్వాత 7వ ఫేజ్ జూన్ 1 కు జరగబోతోంది. సో ఈ 6వ ఫేజ్ ఎన్నికలు కూడా చాలా ప్రధానంగా ఉండబోతోంది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నటువంటి వారణాసి కూడా దీంట్లో ఉంది. సో ఈ ఫేజ్ చాలా కీలకంగా ఉండబోతోంది. ఐదో దశ పోలింగ్ లో అటు కీలకంగా అంటే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కూడా పార్లమెంట్ సెగ్మెంట్ కూడా రాయబరేలీ దాంట్లో ఉంది. సో ఈసారి మాత్రం ప్రధానమంత్రి పోటీ చేస్తున్నటువంటి వారణాసి ఉంది. సో మొత్తానికి 6 విడత లోక్సభ ఎన్నికలు ఇవాటితో ప్రచారం ముగియబోతున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా 57 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.